सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं वसुदेवसुतं देवं तं सचानूरमर्दनं देवकी परमानन्दं కృష్ణం వందే జగద్గురుం. మనం భగవద్గీత 164వ క్లాస్లో ఉన్నాము. అంతకుముందు క్లాస్లో 14వ అధ్యాయంలో 21వ శ్లోకం వరకు ముగించుకున్నాము. ఇప్పుడు 14వ అధ్యాయంలో 21వ శ్లోకం నుంచి 27 వరకు చాంట్ చేస్తాను. అర్జున ఉవాచ కైర్లింగైత్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభు किमाचार कथं चैतान् त्रीन् गुणानतिवर्तते. श्रीभगवानुवाच प्रकाशं च प्रवृत्तिं च मोहमेव च पाण्डव न द्वेष्टि सम्प्रवृत्तानि न निवृत्तानि काङ्क्षति. उदासीनवदासीनः गुणैर्यो न विचाल्यते गुणावर्तन्त इत्येव योऽवतिष्ठति वेङ्गते. समदुःखसुखस्वस्थः समलोष्टास्मकाञ्चनः तुल्यप्रिया प्रियो धीरः तुल्यनिन्दात्मसंस्तुतिः मानावमानयो तुल्यः तुल्यो मित्रारिपक्षयोः सर्वारंभ परित्यागी गुणातीतः स उच्यते. मां च यो व्यभिचारेण भक्तियोगेन सेवते स गुणान् समतीत्वैतान् ब्रह्मभूयाय कल्पते. ब्रह्मणो हि प्रतिष्ठाहम् अमृतस्याव्ययस्य च शाश्वतस्य च धर्मस्य सुखस्यैकान्तिकस्य च. ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे गुणत्रयविभागयोगो नाम చతుర్దశోధ్యాయః. 14వ అధ్యాయాన్ని ప్రధానంగా 4 అంశాలుగా విభజించవచ్చు అని చూస్తూ వస్తున్నాము. అవి 1 ఉపోద్ఘాతం శ్లోకాలు 1 నుంచి 4 వరకు, 2 త్రైగుణ్య విశ్లేషణ శ్లోకాలు 5 నుంచి 18 వరకు, 3 గుణాతీతంగా ఎదగటం శ్లోకాలు 19, 20, 4 గుణాతీత లక్షణం సాధన శ్లోకాలు 21 నుంచి 27 వరకు. మనం 3వ అంశం ముగించుకుని 4వ అంశంలోకి అడుగు పెట్టాం. 3వ అంశం గుణాతీతంగా ఎదగటం. గుణాతీతంగా ఎదగాలి అంటే ముందు మనం 2 ప్రకృతి సూత్రాలను అర్థం చేసుకోవాలి. 1, ఎవరు ఈ గుణాలను తప్పించుకోలేరు. భగవంతుని మనస్సుని మాయ అంటారు. మాయకే ఈ 3 గుణాలు తప్పలేదు. అటువంటిది మాయ నుంచి వచ్చిన ఈ శరీరం మనస్సులు కూడా ఈ 3 గుణాలు ఉంటాయి. కాకపోతే వాటి స్థాయిల్లో భేదాలు ఉంటాయి. ఒకరిలో సత్వగుణం ఎక్కువగా ఉంటే ఇంకొకరిలో ఇంకొక గుణం ఎక్కువగా ఉంటుంది. అంతేగాని గుణాలను పూర్తిగా తప్పించుకోలేరు. 2వ సూత్రం, గుణాలు బంధకత్వాన్ని కలగజేస్తాయి. సత్వగుణం ఉన్నా కూడా అది జ్ఞాన సంఘం కలగజేస్తుంది అని చూసాం. అందువల్ల ఈ గుణాలను తప్పించుకోలేం, గుణాల వల్ల కలిగే బంధాన్ని తప్పించుకోలేం. మరి అయితే ఏం చేయాలి అంటే అహంకారం కాకుండా ఇంకొకటి ఉంది. ఇంకొకటి లేదు అనకూడదు. ఎందుకంటే అహంకారం అంటే ఏమన్నాం? కార్యకరణ సంఘాతం ప్లస్ చిదాభాస. చిదాభాస అంటే ప్రతిబింబ చైతన్యం. ప్రతిబింబ చైతన్యం ఉంది అంటే బింబ చైతన్యం ఉంది అని చెప్పగానే చెప్పినట్టు. ఆ బింబ చైతన్యం నిర్గుణం. ఇక్కడ భాషలో చెప్పాలంటే గుణాతీతం. ఆ విధంగా అహంకారం 3 గుణాలతో ఉంటుంది. ఆ గుణాలను తప్పించుకోలేం. బింబ చైతన్యం గుణాతీతం.
మరి గుణాతీతంగా ఎదగటం ఎలా? అహంకారమేమో గుణాలను తప్పించుకోలేదు అంటున్నారు. బింబ చైతన్యం ముందే గుణాతీతంగా ఉందంటున్నారు. మరి గుణాతీతంగా ఎదగటం ఎలా అంటే, మన ఇన్నాళ్ళు అహంకారంతో మమేకం చెంది ఉన్నాం. అహంకారం నుంచి ఈ సాక్షి చైతన్యం వైపు మన దృష్టి మరల్చాలి. శారీరకంగా ఏమీ మార్పు రాదు. మన దృక్కోణంలో ఈ మార్పు రావాలి. ఆ మార్పు తెచ్చుకోవాలి. అది ఎలా పొందాలి అంటే జ్ఞానం వల్లనే పొందాలి. 19వ శ్లోకంలో ఏం చెప్పాడో దాని సారం చూద్దాం. గుణేభ్యశ్చ పరం వేత్తి. సో ఈ 3 గుణాలని మించిన శ్రేష్టమైనది ఇంకొకటి ఉంది. ఇక్కడ వేత్తి పదం చాలా ముఖ్యం. తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవాలి? జ్ఞానం ద్వారానే తెలుసుకోవాలి. ఈ సాక్షి చైతన్యం స్వరూపం ఏమిటి? గుణేభ్యశ్చ పరం అంటే 3 గుణాలకు అతీతంగా ఉంది. మళ్ళీ ఆ సాక్షి చైతన్యం నేనే అనే విషయం కూడా నేర్చుకోవాలి. యథా ద్రష్ట, ద్రష్ట అంటే తెలివైన సాధకుడు పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకుంటూ వస్తే అవి మారవు అని తెలుసుకుంటాడు జ్ఞాని. అందువల్ల ద్రష్ట అంటే పరిసరాలను మార్చడానికి ప్రయత్నించే బదులు తనను తాను మార్చుకునే తెలివైన వ్యక్తి. యదా అనుపశ్యతి, ఇక్కడ మళ్ళీ అను పదం చాలా ముఖ్యం. అను అంటే గురుశాస్త్ర ఉపదేశం ద్వారా పశ్యతి తెలుసుకుంటాడు. ఏమని? నేను సాక్షి చైతన్యాన్ని, గుణాతీతుణ్ణి, నేను పరిపూర్ణుణ్ణి, నేను గుణాతీతంగా ఎదగనవసరం లేదు, గుణాలతో ఉన్న అహంకారం నుంచి విడిపడాలి అని తెలుసుకుంటాడు. గుణేభ్య అన్యం కర్తారం న పశ్యతి. ఇక్కడ కృష్ణ పరమాత్మ డబల్ నెగటివ్ వాడాడు. గుణేభ్య అన్యం కర్తారం న పశ్యతి అంటే అనాత్మ కాకుండా వేరే కర్త లేదు అని తెలుసుకుంటాడు అని. అనాత్మే కర్త అని దాని అర్థం. అనాత్మ కాకుండా వేరే ఏది కర్త లేదు అని చెప్పడం వల్ల గట్టిగా నొక్కి వక్కాణించినట్టు అవుతుంది. ఇది యథా పశ్యతి, ఎవరైతే ఇది తెలుసుకుంటారో వారు ఈ పరుగు పందెం నుంచి విడిపడతారు. మద్భావం అధిగచ్చతి, పూర్ణత్వాన్ని పొందుతాడు అని. సో ఈ శ్లోకంలో మొత్తం గ్యామెట్ ఆఫ్ వేదాంత వచ్చేసింది. గుణాతీతుడని తెలుసుకోవాలి, అది కూడా శాస్త్రం ద్వారా తెలుసుకోవాలి. అహంకారం నుంచి విడిపడాలి, అప్పుడు అతని ఫలం పూర్ణత్వం పొందుతాడు. ఇప్పుడు 20 శ్లోకంలో అర్థం, దేహి ఏతాం 3 గుణాన్ అతీత్య. ఈ జీవుడు, దేహి అంటే ఈ జీవుడు ఈ 3 గుణాలకు అతీతంగా ఎదుగుతాడు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఎందుకంటే అతను జ్ఞానం పొందుతాడని ముందు దాంట్లో చూసాం. ఎలా ఎదుగుతాడు? దేహ సముద్భవాన్, అతనికి తెలుసు ఈ 3 గుణాల వల్లే తనకి ఈ శరీరం వచ్చింది అని. మనం ఏమని చూస్తున్నాం? ప్రకృతి నుంచి ఈ 3 గుణాలు వచ్చాయి, ఈ 3 గుణాలతో ఈ శరీరం వచ్చింది అని. శరీరం పుట్టడానికి ఈ 3 గుణాలు కారణం అయ్యాయి అంటే ఈ జన్మ రావడానికి కారణం అయ్యాయి. ఎందుకంటే జన్మను కొత్త శరీరం పొందటంగా వర్ణిస్తారు. ఎటువంటి జన్మనిస్తుంది అంటే మనం చూసిన గతి గురించినది గుర్తు తెచ్చుకోవాలి. సత్వగుణం ఉంటే ఊర్ధ్వలోకాలకు వెళ్తాడు, రజోగుణం ఉంటే మధ్యమ లోకంలో పుడతాడు, తమో గుణం ఉంటే అధోలోకానికి వెళ్తాడని చూసాం. ఈ వృత్తం నుంచి విముక్త జ్ఞాని విడిపడతాడు. ఆ విడిపడటాన్ని ఇక్కడ దేని నుంచి విడిపడతాడు అంటే కృష్ణ పరమాత్మ జన్మ మృత్యు జరా దుఃఖై, అహంకారంతో మమేకం చెందినంత వరకు దేహాభిమానం ఉంటుంది. దేహాభిమానం ఉంటే ఈ జన్మ మృత్యు జరా అనే దుఃఖాలు మనని పట్టి పీడిస్తూనే ఉంటాయి. వాటి నుంచి తప్పించుకోలేము. నేను శరీరం కాదు అనే జ్ఞానం పొందితే అమృతం అశ్నుతే, అప్పుడు మోక్షం పొందుతాడు. ఇంతవరకు గుణాతీతంగా ఎదగటం ఎలాగో చూసాం. మళ్ళీ దాని ఆధారంగా అర్జునుడు ప్రశ్న వేస్తున్నాడు. ఆ ప్రశ్నను ఒకసారి చదువుతాను. అర్జునోవాచ కైర్లింగై 3 గుణానేతాన్ అతీతో భవతి ప్రభో కిమాచార కథం చైతాన్
త్రీన్ గుణానతి వర్తతే. రెండవ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ స్థితప్రజ్ఞుని గురించి చెప్పినప్పుడు అర్జునుడు ఇలాగే ప్రశ్నలు వేశాడు. ఏమన్నాడు అక్కడ? అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితధీ కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. స్థితప్రజ్ఞుని లక్షణాలు ఏమిటి, అతను ఎలా మాట్లాడతాడు, ఎలా కూర్చుంటాడు, ఎలా నడుస్తాడు, అవి వర్ణించు అన్నాడు. ఇక్కడ గుణాతీతుడు స్థితప్రజ్ఞుడు ఒకటే. మళ్ళీ ఇక్కడ గుణాతీతుడు లక్షణాలు అడుగుతున్నాడు. అవి 3 ప్రశ్నలు వేశాడు. మొదటి ప్రశ్న కైహి లింగైహి భవతి. ఈ గుణాతీతంగా ఎదిగిన వ్యక్తి లక్షణాలు ఏమిటి? మొదటి ప్రశ్న. కిం ఆచార, ఎలా ప్రవర్తిస్తాడు? తర్వాత కథం చేతాన్ త్రీన్ గుణాన్ అతివర్తతే, అంటే ఈ గుణాతీతునిగా ఎదగడానికి ఏ సాధనలు చేశాడు? వీటికి కృష్ణ పరమాత్మ జవాబు చెప్పబోతున్నాడు. ఇంతవరకు ముందు క్లాసులో చూసాము. ఇప్పుడు 22వ శ్లోకం చూద్దాం. శ్రీ భగవానువాచ ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి. సో 3 ప్రశ్నలకు 5 శ్లోకాల్లో జవాబు చెప్పబోతున్నాడు కృష్ణ పరమాత్మ. 22, 23 శ్లోకాల్లో గుణాతీత లింగం చెప్తే 24, 25 శ్లోకాల్లో గుణాతీత ఆచార గురించి చెప్తే 26వ శ్లోకంలో గుణాతీతస్య సాధనను వివరిస్తుంది. ఇప్పుడు మనం గుణాతీత లింగం చూడబోతున్నాము. గుణాతీతుడు అంటే ఎవరో గుర్తుంచుకోవాలి. ముందు అతను కార్యకరణ సంఘాతం మీద అభిమానం లేనివాడు. తను అహంకారం కాదు, సాక్షి చైతన్యం గుణాతీతం కాబట్టి తను గుణాతీతం అని అర్థం చేసుకుంటాడు. గుణాతీతం అంటే దేహాభిమానాన్ని వదుల్చుకున్నవాడు అని అర్థం. జగత్తుని తనకి భిన్నంగా తేలిగ్గా ఎవరైనా చూస్తారు, కానీ జ్ఞాని తన శరీరం మనసు కూడా తనకు భిన్నంగా ఉన్నాయనే విషయాన్ని అర్థం చేసుకుంటాడు. మన ఆత్మ అనాత్మల గురించి చూసినప్పుడు అక్కడ 3 స్టెప్స్ చూస్తాం. ముందు నేను అనాత్మ అనుకుంటాడు, తర్వాత నేను ఆత్మ ప్లస్ అనాత్మల మేలు కలయికను అని తెలుసుకుంటాడు. ఆ రెండిటి లక్షణాలు తెలుసుకుని 3వ దశలో నేను నిత్యమైన ఆత్మను, అనిత్యమైన అనాత్మను కాదు అని తెలుసుకుంటాడు. ఇక్కడ వాడుతున్న పదాలు అహంకారం, సాక్షి చైతన్యం. ముందు అహంకారం అనుకుంటాడు, అందువల్ల ఈ 3 గుణాలు ఉన్నాయనుకుని వాటిలో పడి తిరుగుతూ ఉంటాడు. రెండవ దశ అహంకారం ప్లస్ సాక్షి చైతన్యం అని అర్థం చేసుకుంటాడు. అహంకారం లక్షణాలు 3 గుణాలు, సాక్షి చైతన్య లక్షణం గుణాతీతం. 3వ దశలో నేను 3 గుణాలున్న అహంకారాన్ని కాదు, గుణాతీతమైన సాక్షి చైతన్యాన్ని అనే జ్ఞానంలో నెలకొని ఉంటాడు. ఆ జ్ఞానంలో నెలకొని ఉన్నప్పుడు అతని ప్రవర్తన ఏమిటి, ఎలా స్పందిస్తాడు చూడబోతున్నాం ఇప్పుడు. సో ఈ జ్ఞాని గుణాతీతంగా ఎదగటం వల్ల అతని శరీరం మనస్సులు కూడా ఆరోగ్యంగానే ఉంటాయి. అంటే అతను అలా ఎదగటానికి చాలా సాధన చేసి ఉంటాడు. కర్మయోగ సాధన, ఉపాసన యోగ సాధన చేసి జ్ఞాన యోగ్యతను పొంది జ్ఞానానికి వచ్చాడు. జ్ఞానం కూడా పొందాడు. సత్వగుణం ప్రధానంగా ఉన్న మనసును పొందాడు. అది ఉంటే గాని జ్ఞానం పొందలేరని చూసాం. సత్వగుణం పొందటానికి అతను బాగా కృషి చేయటం వల్ల మనసుని కూడా అతను అదుపులో పెట్టుకోగలుగుతాడు. అంటే మనసు సంస్కరించబడి ఉంటుంది. జ్ఞాని మనసు తీవ్రంగా స్పందించదు. నిజానికి సత్వగుణం నిర్వచనమే అది. సత్వగుణం ప్రధానంగా ఉన్న వ్యక్తి ఎటువంటి ఒడిదుడుకులైనా కూడా చలించడు. ఒకవేళ స్పందించినా బాహ్యంగా చూపించడు, మనసులోనే ఉంటుంది. ఆ మనసులో కూడా ఎక్కువసేపు ఉండదు. మనం తరచూ చూసేది జ్ఞానం పొందిన వ్యక్తి ముందు వెంటనే ఏదన్నా వార్త వింటే వాట్ అని ఆశ్చర్యంగా అడిగి మళ్ళీ నిలదొక్కుని సో వాట్ అంటాడు. ఇప్పుడు ఆ సత్వగుణ ప్రధానంగా ఉన్న మనసు ఉంటుంది కాబట్టి జ్ఞానికి అదే ప్రవర్తన. వాట్ అన్నా కూడా అతను వెంటనే సో వాట్లోకి మారిపోతాడు, ఛానల్ మార్చేస్తాడు. అందువల్ల అతనికి ఆరోగ్యకరమైన మనస్సు ఉంటుంది.
కానీ జ్ఞానికి హార్ష్ రియాలిటీ తెలుసు. మనం ఎప్పుడూ నేర్చుకోవాల్సిన అంశం అది. ప్రకృతి సూత్రాన్ని ఉన్నది ఉన్నట్టుగా స్వీకరిస్తే సంసారం ఉండదు. ప్రకృతి సూత్రాన్ని మార్చడానికి ప్రయత్నిస్తేనే సమస్య అంతా వస్తుంది. ఇక్కడ అతనికి తెలిసిన విషయం ఏంటి? తను గుణాతీతుడు అని తెలిసినా, సత్వగుణాన్ని పెంపొందించుకున్నాడు వ్యవహారం నడపడానికి అని తెలుసుకున్నా, తనకి తెలియకుండానే మనసు రజోగుణంలోకో, తామస గుణంలోకో వెళ్ళిపోతూ ఉంటుంది అని తెలుసు. దాన్ని అతను తప్పించుకోలేడు. 3 గుణాలు ఉండి తీరుతాయి, వాటికి బందీ అవ్వకూడదు అనే విషయం అతను బాగా తెలుసుకుంటాడు. అందువల్ల అతను మానసోద్రేకాలు కలిగే సందర్భాలలో కూడా తీవ్రంగా స్పందించడు, కోపం తెచ్చుకోడు. అంటే తన మనస్సును తను సాక్షిభూతంగా చూడగలడు. నైబరైజేషన్ అంటారు మన స్వామీజీ. ఇన్నర్ ఇంజనీరింగ్ అంటారు ఇప్పుడు మోడర్న్ భాషలో. అంటే మనసుని దూరం చేసుకోవాలి, దానికి అయ్యేవి మనం సాక్షిగా చూడగలగాలి. అందువల్ల సమస్యలు ఎక్కువగా రావు, కానీ ఒకవేళ వచ్చినా కూడా తీవ్రంగా స్పందించడు. ఆరోగ్యకరంగా స్పందిస్తాడు అంటే ఏమిటి దాని అర్థం అని అనుమానం రాదు. అంటే మనసుకి ఏవైనా సమస్యలు వస్తే జ్ఞాని నిర్లక్ష్యంగానూ ఉండడు, అతిగాను స్పందించడు. అంటే జ్ఞానికి తను పూర్ణుడని తెలుసు. మనస్సు ఎలా ఉన్నా తన పూర్ణత్వానికి లోటు లేదని తెలుసు. కానీ మనసును మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తాడు. అంతకుముందు కూడా చూసాం, జ్ఞాని పూర్ణత్వం కోసం కర్మలు చేయడు, పూర్ణత్వంతో కర్మలు చేస్తాడు. అలాగే ఇక్కడ జ్ఞాని పూర్ణత్వం కోసం మనస్సుని మార్చుకోవడానికి ప్రయత్నించడు, పూర్ణత్వంతో మనసును చక్కదిద్దుకుంటాడు. అతని మనసు ఆరోగ్యంగా ఉన్న కొద్దీ అతనికి, అతనితో జీవితం పెనవేసుకుని ఉన్న వారికి కూడా జీవితం బాగుంటుంది. కానీ జ్ఞాని తన మనసు మధ్య మధ్యలో ఇలా చెదిరినా కూడా నేను జ్ఞానిని కాదు అని బెంబేలెత్తిపోడు. తనకి తెలుసు తను జ్ఞాని, తను పూర్ణత్వం పొందాడు అని. అది మనసుకి వచ్చిన బాధ, మనసుని సరిదిద్దుకోవాలి అని మాత్రం తెలుసు. ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవచ, ఈ పదాలు మనం పదే పదే చూస్తున్నాం. ప్రకాశం సత్వగుణాన్ని సూచిస్తుంది, ప్రవృత్తి రజోగుణాన్ని సూచిస్తుంది, మోహం తమో గుణాన్ని సూచిస్తుంది. అంటే జ్ఞాని ఈ 3 గుణాలను ఒక సైకిల్ లాగా అనుభవిస్తూ ఉంటాడు. అవి తప్పవు అని తెలుసు. కాకపోతే అతనిలో సత్వగుణం ఎక్కువ ఉంటుంది, ఈ 2 చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. కానీ అసలు లేకుండా లేవు అని అతనికి తెలుసు. ఆ మాటకొస్తే ఎవ్వరి మనసు కూడా 100% సత్వగుణం ప్రధానంగా ఉండదు. జ్ఞానికి ఆ విషయం తెలుసు. ఎప్పుడూ సత్వగుణమే ప్రధానంగా ఉంటుందని కూడా చెప్పలేం. అది చూసాం, ప్రతి మనిషిలో 3 ఉంటాయి, ప్రతి మనిషిలోనూ ఎప్పుడూ ఒకే గుణం ఉండదు, మారుతూ ఉంటాయి. జ్ఞానికి కూడా ఆ విషయం తెలుసు. కానీ తక్కిన 2 పైకి వచ్చినప్పుడు వాడి కాల పరిమితి తక్కువ ఉండేలా చూసుకుంటాడు. అందువల్ల జ్ఞాని ఎలా ప్రవర్తిస్తాడు అంటే సంప్రవృత్తాని, 3 గుణాల్లో ఏది ఎక్కువ ఉన్నా, అంటే ప్రవృత్తి ఎక్కువ అవుతున్నా నా ద్వేష్టి. ప్రవృత్తి ఎక్కువ అవుతుందంటే ఏంటి? రజోగుణం ఒకవేళ ఎక్కువ అవుతున్నట్టు అతనికి అనిపిస్తున్నా నా ద్వేష్టి. తన మనసును తను ద్వేషించడు. రజోగుణంతో మనం తమో గుణం కూడా కలుపుకోవచ్చు. తమో గుణం ఎక్కువైనా, రజోగుణం ఎక్కువైనా దానికి కారణమైన మనసును ద్వేషించడు. నా నివృత్తాన్ని కాంక్షతి, దీన్ని ద్వేషించడు. అలాగని సత్వగుణం తగ్గిపోతున్నా కూడా ఆ గుణం రావాలని కోరుకోడు. సత్వగుణం నివృత్తి మార్గాన్ని సూచిస్తే, రజోగుణం ప్రవృత్తి మార్గాన్ని సూచిస్తుంది. అందువల్ల తక్కిన 2 ఎక్కువై ప్రవృత్తిలో పడబోతున్నా, సత్వగుణం తక్కువై నివృత్తి నుంచి దూరం అవ్వబోతున్నా కూడా అది వచ్చింది అని దాన్ని ద్వేషించడు, ఇది వెళ్ళిపోయింది అని సత్వగుణం కోసం కోరడు. అంటే సత్వగుణంతో బంధం పెంచుకోడు. నేను ఎప్పుడు సాత్విక పురుషుణ్ణి, నేను సత్వగుణం ఉండాలి అని దాంతో అనుబంధం పెంచుకోడు. ఏ గుణం మీద రాగద్వేషాలు చూపడు అని దాని అర్థం. ప్రతి ఒక్క మనసులోనూ తన మనసుతో సహా ఈ 3 గుణాలు ఉంటాయని తెలుసు, వాటికి హెచ్చు తగ్గులు ఉంటాయని తెలుసు, వాటిని ఉన్నట్టుగా స్వీకరించాలని తెలుసు. అందుకని వాటిని అలాగే స్వీకరిస్తాడు. ఇది గుణాతీతుని లక్షణం. 23
ఉదాసీనవదాసీనః గుణైర్యో న విచాల్యతే గుణావర్తంత ఇత్యేవ యోవతిష్టతి నేంగతే. 22-23 శ్లోకాల్లో గుణాతీత లింగం వర్ణిస్తున్నాడని చూసాం. కాబట్టి ఈ శ్లోకంలో కూడా అదే భావన కొనసాగుతున్నది. తన మనశరీరాలను ఉన్నదున్నట్టుగా స్వీకరిస్తాడు, ఆరోగ్యంగా ప్రవర్తిస్తాడు అని అన్నాం. అంటే అర్థం ఏమిటి? అజ్ఞాని ఎలా ప్రవర్తిస్తాడు, జ్ఞాని ఎలా ప్రవర్తిస్తాడు చూస్తే అజ్ఞానిలో 2 విపరీత ధోరణులు చూస్తాం. కొంతమంది ప్రతిదానికి తీవ్రంగా స్పందిస్తారు, కొంతమంది మిన్ను విరిగి మీద పడ్డా చెలించరు. ఒక అనారోగ్యం వచ్చిందనుకోండి, తమో గుణం ఉన్న వ్యక్తి అయితే అసలు దాని గురించి పట్టించుకోడు, ఏమైతే అది అవుతుంది అంటాడు. అదే రజోగుణం ఎక్కువ ఉన్న వ్యక్తి కాస్త జలుబు చేస్తేనే డాక్టర్ దగ్గరికి పరిగెడతాడు. డాక్టర్ టెస్ట్ అంటే ఇంకా 100 ఊహించేసుకుంటాడు, అలా కంగారు పడిపోతాడు. ఇప్పుడు ఈ జ్ఞాని ఆరోగ్యకరమైన స్పందన చూపిస్తాడంటే ఏమిటి? ఈ 2 ఎక్స్ట్రీమ్స్కి వెళ్లకుండా ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎంత మేరకు చేయాలో అంత మేరకు చేస్తాడు. ఆ మాటకు వస్తే భగవద్గీతలో మనం మొత్తం చూసే అంశం ఇదే. ద్వంద్వాలకు అతీతంగా ఎదుగుతాడు జ్ఞాని అని. అంటే ఏమిటి? 2 ఎక్స్ట్రీమ్ బిహేవియర్ చూపించడు. ఏదన్నా ఒక క్లిష్ట పరిస్థితి వస్తే, ఒక సుఖం వచ్చినా ఒక దుఃఖం వచ్చినా అతిగా పొంగిపోడు, అతిగా కుంగిపోడు. రెండింటినీ సమానంగా తీసుకుని ఇక్కడ కూడా ఆరోగ్యం బాగుండక ఏదైనా అనారోగ్యం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే వెళ్తాడు, టెస్ట్ చేయించుకోవాలంటే చేయించుకుంటాడు. కానీ ఏమైపోతుందో, క్యాన్సర్ వచ్చేస్తుందో, ఎయిడ్స్ వచ్చేస్తుందో అని కంగారు పడిపోడు, తక్కిన వాళ్ళని హడలగొట్టాడు. కానీ చేయాల్సిన పని చేస్తాడు. మనసు పరంగా కూడా అంతే. మనసుని ఆలోచనలు లేకుండా చేయటం అసాధ్యం. అది ఎప్పుడూ హుషారుగా ఉంటుంది, కానీ ఒక్కోసారి డీలా పడిపోతూ ఉంటుంది. అంటే ఈ 3 గుణాల మధ్య తిరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా జ్ఞాని చలించడు. అంటే కొన్ని సంవత్సరాల పాటు అతను నేర్చుకున్న ఈ గీతా బోధ వృధా పోదు అతనికి. మళ్ళీ అజ్ఞాని ప్రవర్తన చూస్తే మనస్సు పరంగా కూడా 2 విపరీత ధోరణులు. ఏదన్నా అనుకున్నది అవ్వకపోతే ఒక ధోరణి, చాలా డీలా పడిపోతాడు, డిప్రెషన్లోకి కూడా వెళ్ళిపోతుంటారు కొంతమంది. ఇంకొక వైపు ఏమీ పట్టించుకోడు. కానీ జ్ఞాని ఏం చెయ్యాలో ఆ సందర్భంలో అది చేస్తాడు. జ్ఞాని మనసును మెరుగుపరుచుకోవడానికి, అంటే సత్వగుణం నుంచి తక్కిన గుణాల్లోకి జారిపోతున్నప్పుడు మళ్ళీ సత్వగుణంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఎప్పుడూ సత్వగుణంలోనే ఉండాలి అని అనుకోడు. దానికి కూడా సిద్ధపడతాడు. మోక్షం పొందాక మనసుని మార్చుకోవడానికి ప్రయత్నిస్తాడని చూసాం. కానీ మనసుతో బంధం ఏర్పరచుకోడు. ఉదాసీనవత్ ఆసీనః. వత్ ముఖ్యం ఇక్కడ. ఉదాసీనంగా ఉన్నట్టు ఉంటాడు. ఉదాసీనం అంటే నిర్లక్ష్యంగా ఉన్నట్టు కనిపిస్తాడు. తమో గుణం ఉన్న వ్యక్తి, జ్ఞాని కొంచెం ఇంచుమించు చూడటానికి ఒకేలా ఉంటారు. ఇద్దరు తొందరగా స్పందించరు. కానీ జ్ఞాని విషయం తెలుసుకుని స్పందించడు. తమో గుణం ఉన్న వ్యక్తి నిర్లక్ష్యం వల్ల స్పందించడు. ఇతను కూడా నిర్లక్ష్యంగా ఉన్నట్టు, ఇతను అంటే జ్ఞాని నిర్లక్ష్యంగా ఉన్నట్టు కనిపిస్తాడు. కానీ అతను చేయాల్సిందంతా చేస్తాడు. తన వాళ్ళకి రాని, తనకి రాని, అక్కడ ఏం చెయ్యాలో, ఎలా స్పందించాలో అలా స్పందిస్తాడు. అంటే అతను కంగారు పడిపోయి బాహ్యాడంబరాలకు పోడు, హడావిడి చేయడు. అలానే నిర్లక్ష్యంగానూ ఉండడు. చేయాల్సిందంతా చేస్తాడు. అందువల్ల ఉదాసీనవత్ అంటే ఇక్కడ నిర్లక్ష్యం కాదు, మనశరీరాల మీద సమతుల్యత చూపిస్తాడు అని అర్థం చేసుకోవాలి. గుణైహి యహ న విచాల్యతే అంటే ఈ 3 గుణాల్లోనూ తన మనసు తిరుగుతూ ఉన్నా కూడా అతను బాధపడడు, చలించడు. మనసు ఒకసారి సత్వగుణంలో ఉంటే, ఇంకోసారి రజోప్రధానంగా ఉంటే, ఇంకోసారి తమో గుణంలోకి జారుకుంటుంది. ఏ గుణంలో ఉన్నా అయ్యో నేను కింద పడిపోతున్నాను అని బాధపడాడు. స్వామీజీ అంటుంటారు, జ్ఞానంకి వచ్చిన కొత్తల్లో కొంతమంది చాలా బాధపడతారు. వాళ్ళకి 2 సంసారాలు ఉన్నాయి అంటారు. ఒక సంసారం ఏంటి? రాగం, ద్వేషం. ఎవరన్నా ఏదన్నా అంటే
తీవ్రంగా కోపం తెచ్చుకుని తీవ్రంగా స్పందించేస్తాం. ఈ జ్ఞానానికి వచ్చాక కూడా కొన్నాళ్ళు వాటిని అధిగమించలేం మొదటి రోజుల్లో. అందువల్ల స్వామీజీ చెప్తుంటారు, వాళ్ళు వచ్చి స్వామీజీ దగ్గర వాపోతుంటారట. అయ్యో స్వామీజీ, నేను వాళ్ళెవరో ఏదో నన్ను అంటే తీవ్రంగా స్పందించేశాను, వాళ్ళని తిట్టేశాను, నేను జ్ఞానానికి వచ్చి కూడా ఇలా ప్రవర్తిస్తున్నాను అంటే నేను ఇంకా జ్ఞానం సరిగా పొందలేదు. ఇలా వాళ్ళని వాళ్ళు హింసించుకుంటారు. హర్ట్ అండ్ గిల్ట్ ఒక కారణం సంసారానికి అంటాం. వీళ్ళలో ఈ గిల్ట్ పెరుగుతుంది. కానీ ఆ జ్ఞానంలో ఎక్కువ రోజులు నెలకొని ఉండగలిగినప్పుడు ఈ గిల్ట్ కూడా పోతుంది. దాన్ని బట్టే మనం చూసుకోవచ్చు మనం జ్ఞానంలో నెలకొని ఉన్నామా లేదా అనేది. ఇక్కడ మాట్లాడేది జ్ఞాన నిష్టలో నిలబడిన వ్యక్తి. అందువల్ల అతను సత్వగుణం నుంచి మనసు కిందకి జారుతున్నా కంగారు పడడు. రజోగుణం పైకి వచ్చినా కూడా ఆ రజోగుణం ప్రభావంలో పడిపోయి అవతలి వాళ్ళని నానా మాటలు అనేయడు. అక్కడ మనసుని అదుపులో పెట్టుకుంటాడు. అంటే వారిని బాధించే మాటలు అనకుండా తగ్గుతాడు. ఈ విధంగా జ్ఞాని తనలో కూడా ఈ గుణాలు ఉంటాయని తెలుసుకుంటాడు. ఇత్యేవ, ఈ జ్ఞానంలో అవతిష్టతి, నెలకొని ఉంటాడు. అంటే తనను తను విమర్శించుకోకుండా, నిరాశ నిస్పృహలకు లోను కాకుండా సమతుల్యమైన మనస్సుతో ఉంటాడు. సో గుణాతీత లింగం మనశ్శరీరాలను సాక్షిభూతంగా చూడటం. 24 సమదుఃఖ సుఖ స్వస్థః సమలోష్టాస్మ కాంచనః తుల్య ప్రియా ప్రియో ధీరః తుల్య నిందాత్మ సంస్తుతి. 12వ అధ్యాయంలో కూడా స్థితప్రజ్ఞుడి లక్షణాలు కొన్ని చెప్పాడు కృష్ణ పరమాత్మ. అక్కడ కూడా ఇలాంటి పదాలు చూస్తాం. 12వ అధ్యాయంలో 13వ శ్లోకంలో సమదుఃఖ సుఖ క్షమి అని వస్తుంది. ఇక్కడ సమదుఃఖ సుఖ స్వస్థః అని అన్నాడు. ఈ శ్లోకాల్లో మనం గుణాతీత ఆచార అనేది చూస్తాం. అంటే జ్ఞాని ఎలా స్పందిస్తాడు అనే ప్రశ్నకు జవాబు చెప్పబోతున్నాడు కృష్ణ పరమాత్మ. ముందు చూసిన జవాబే వస్తుంది ఇక్కడ కూడా. ఏమిటది? మన శరీరాలకు ఈ 3 గుణాలు ఉండి తీరుతాయి, అవి హెచ్చు తగ్గులకు అవుతూ ఉంటాయి అని తెలుసుకుంటాడు. అదే సూత్రం జగత్తుకు కూడా వర్తిస్తుంది. అంటే జగత్తులో 3 గుణాలు ఉంటాయి. అంటే ఎవరైనా సరే ఈ 3 గుణాలు ఉన్న మనుషులతో స్పందించాల్సి ఉంటుంది. సత్వగుణం ఉన్న వ్యక్తితో స్పందించేటప్పుడు ఏమీ సమస్య లేదు, వారితో వ్యవహారం ఆనందంగా ఉంటుంది. కానీ రజోగుణం ఉన్న వారితోనే చిక్కు. బాగున్నావా అని అడగటం కూడా తప్పే. ఇప్పుడే ఆసుపత్రి నుంచి వస్తున్న వాళ్ళ కనిపిస్తున్నానా అని కష్టమంటారు. అందువల్ల రజోగుణం వారితో కష్టం. తమో గుణం వారు ఎంత ఆప్యాయత చూపించినా చలించరు, వారితోనూ చిరాగ్గానే ఉంటుంది. వారికి ఏదైనా పని చెప్పినా వారు చెయ్యరు అని చూసాం. అందువల్ల ఈ గుణాలు మనుషుల్లో మారుతూ ఉంటాయని చూసాం. ఒకే మనిషిలో కూడా మారుతాయని కూడా చూసాం. అందువల్లనే పెళ్ళిళ్ళు కుదిర్చేటప్పుడు పూర్వం వంశవృక్షం చూసేవాళ్ళు. ఆ వంశంలో వారు ఎలా ఉన్నారని చూస్తారు. మనస్తత్వాన్ని బట్టి పెళ్లి నిశ్చయించరు. ఎందుకంటే ఎవరు కూడా ఇవాళ ఉన్నట్టు రేపు ఉండరు. దాని మీద ఒక జోక్ ఉంది. ఒక అబ్బాయి ఎందుకు పెళ్లి చేసుకున్నాము అంటే ప్రేమలేఖ వల్ల అన్నాడు. ప్రేమలేఖలు రాసుకుని ఒకరి మీద ఒకరి ప్రేమ చూపించుకుని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు విడాకులకు వెళ్ళాడు. ఎందుకు విడాకులకు వచ్చావు అంటే ప్రేమ లేక అన్నాడు. కాలో ఎంత మీనింగ్ మారిపోయిందో చూడండి. ప్రేమ లేక, అంతకుముందు ఉన్న ప్రేమ అంతా మాయమైపోయింది. ఎందువల్ల అంటే పెళ్ళయ్యాక వారి మనస్తత్వాలు మారాయి. అందువల్లనే స్వామీజీ అంటారు, మనస్తత్వాలను చూసి పెళ్లి చేసుకోకూడదు. నాకు చాలా నచ్చేశాడు, అచ్చం నా అలవాట్లే అని అనుకుంటారు కొంతమంది. కానీ కాలక్రమేణా మారుతూ ఉంటారు. ముఖ్యంగా వృద్ధాప్యం వచ్చేసరికి ఇప్పుడు చాలా మటుకు భార్యలు భగవద్గీత క్లాస్కి, ఆధ్యాత్మిక ప్రసంగాలకి వెళ్తుంటారు. భర్తలకు అవి ఇష్టం ఉండదు. వారు తిట్టిపోస్తుంటారు, వీళ్ళకి పని పాట లేదు, ఇలా వెళ్తున్నారు అని. ఒక్కో చోట రివర్స్ కూడా జరగవచ్చు. ఏదైనా ఇద్దరికి ఒకటే మనస్తత్వం ఉండదు. అందువల్ల ఎంత అన్యోన్యంగా ఉన్న జంట అయినా కూడా తీవ్రంగా పోట్లాడుకోవచ్చు. మనుషుల ప్రవర్తన మారుతూ ఉంటుంది, పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఇది ప్రకృతి ధర్మం. జ్ఞాని ఈ ప్రకృతి ధర్మాన్ని జీర్ణించుకుంటాడు. మనుషులు పరిస్థితులు మారక తప్పవని, వాటిలో 3 గుణాలు మారుతూ ఉంటాయని అర్థం చేసుకుంటాడు. అందువల్ల ఏదొచ్చినా నవ్వుతూ స్వీకరిస్తాడు.
అందువల్ల అతని మనసు విపరీత ధోరణులు చూపించదు, సమత్వాన్ని పాటిస్తాడు. అంటే ప్రశాంతత, సమతుల్యత, చెక్కుచెదరని గంభీరత చూపిస్తాడు. ఒక్కోసారి మనం వాళ్ళని అడుగుతుంటాం కూడా, వాళ్ళు అన్ని మాటలు అంటున్నా నువ్వేం పట్టించుకోవేమిటి అంటే వారు అది వారి మనస్తత్వం అనుకుని ఊరుకుంటారు. ధీరః, ధీరః అంటే జ్ఞాని. శాస్త్రంలో అజ్ఞానిని, కర్మల్లో కూరుకుపోయిన వారిని మూఢ, ప్రమూఢ, విమూఢ అని వస్తుంది. అదే ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తిని ధీరః అంటుంది శాస్త్రం. సో అతను ఎప్పుడూ తన ఉన్నత స్వరూపంలో నెలకొని ఉంటాడు. స్వస్థః, స్వస్థఃలో స్వ ప్లస్ తః. స్వ అంటే స్వస్వరూపం. అతని స్వస్వరూపం ఏంటి? గుణాతీత ఆత్మ. స్థః అంటే నెలకొని ఉండటం. అందువల్ల స్వస్థః అంటే గుణాతీత ఆత్మ స్వరూపంలో ఎప్పుడు నెలకొని ఉంటాడు. పైన చెప్పిన ధీరుడు. సో ఆత్మస్వరూపంలో నెలకొని ఉంటాడు అంటే ఏమిటి అర్థం? ఆత్మ మీద కూర్చుంటాడా? నెలకొని ఉంటాడు అంటే తను గుణాతీత ఆత్మ అనే విషయాన్ని జ్ఞాని ఎప్పుడూ మర్చిపోడు. అంటే తన స్వస్వరూపాన్ని ఎప్పుడూ మర్చిపోడు. ఒక సంగీత విద్వాంసుడు తను కచేరీ చేస్తున్నంతసేపు అతని మనసులో తంబూరా శృతి మెదులుతూనే ఉంటుంది. పూర్తిగా దాని మీదే ధ్యాస పెడితే సరిగా పాట పాడలేడు. అలానే తంబూరా శృతిని మర్చిపోతే అపశృతి పలికే ప్రమాదం ఉంది. అది అతని మనసు వెనక సబ్కాన్షియస్ మైండ్లో ఉండాలి. అదేవిధంగా జ్ఞానికి తన సబ్కాన్షియస్ మైండ్లో నేను గుణాతీతుణ్ణి, మనసు 3 గుణాలతో కూడినది, అందువల్ల మనసు ఈ 3 గుణాల్లోనూ తిరుగుతూ ఉంటుంది. నా మనసే కాదు ఎదుటివారి మనసు కూడా. అందువల్ల వారు ఎలా ప్రవర్తించినా నేను బాధపడకూడదు అనే విషయాన్ని జీర్ణించుకుంటాడు. సో అతను శాస్త్రంలో నేర్చుకున్న అంశం ఏంటి? గుణాః గుణేషు వర్తంతే. ఇది భగవద్గీతలోనే చూసాం. శరీరానికి గుణాలు ఉండక తప్పవు, మనసుకు గుణాలు ఉండక తప్పదు, జగత్తుకు గుణాలు ఉండక తప్పదు. ఇలా గుణాలున్న తను గుణాలున్న జగత్తుతో వ్యవహారం నడుపుతున్నప్పుడు అనేక సంఘటనలు కలుగక మానవు. కానీ తను ఈ సగుణ శరీరానికి, సగుణ ప్రపంచానికి భిన్నంగా ఉన్నానని జ్ఞాని అర్థం చేసుకుంటాడు. ఈ నిరంతర ధ్యానాన్ని స్వస్థః అంటారు. ఈ నిరంతర ధ్యానం వల్ల అతనికి కలిగే ఫలం ఏమిటి? సమదుఃఖ సుఖః. ఇదే పదం మనం 12వ అధ్యాయంలో కూడా చూసామని చెప్పాను. సమదుఃఖ సుఖ క్షమి అన్నారు అక్కడ. సమదుఃఖ సుఖః అంటే దుఃఖము సుఖము ఏదొచ్చినా అతని జీవితంలో దాన్ని సమానంగా స్వీకరిస్తాడు. మన జీవితాన్ని దేశం, కాలం, మన ప్రారబ్ధ కర్మలు నిరంతరం ప్రభావితం చేస్తూనే ఉంటాయి. దేశం అంటే మనం ఉండే ఊరిలోని వాతావరణ ప్రభావం. కొంతమంది కొన్ని వాతావరణాల్లో ఉండలేరు. ఇక్కడ చలి ఎక్కువ, నాకు ఎప్పుడూ జలుబు చేస్తూ ఉంటుంది, లంగ్ ఇన్ఫెక్షన్ వస్తుంది అంటారు. కొంతమంది ఎండని భరించలేరు. కొంతమందికి ఎక్కడో వాన కురిస్తే ఇక్కడ జలుబు చేస్తుంది. అలా వాతావరణ ప్రభావం వారి మీద ఉంటుంది. కాలం, కాలం అంటే కాలం తన పని తాను నిశ్శబ్దంగా చేసుకుపోతుంది. కాలం గడిచిన కొద్దీ మనం వద్దనుకున్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా వృద్ధాప్యం మీద పడుతుంది. మనమే కాదు, మన వారికి కూడా వయసు పెరుగుతుంది. ప్రారబ్ధ కర్మ అంటే మన దశ మారుతూ ఉంటుంది. రాహు దశ, కేతు దశ, గురు మహాదశ, శని దశల్లో ఏదో ఒక దశలో ఉంటూ ఉంటాం. అంటే మన దశ ఒకసారి ఉన్నత స్థాయిలో ఉంటే ఇంకొకసారి శని ప్రభావంతో అవస్థపడతాం. వీటన్నిటి వల్ల సుఖ దుఃఖాలు వస్తూనే ఉంటాయి. ఆరోగ్యం ఓసారి బాగుంటుంది, ఓసారి కుంటుపడుతుంది, ఓసారి ఐశ్వర్యంలో తులతూగుతాం, ఓసారి డబ్బుకి కటకటలాడుతాం. అలా ఏవో ఒక చికాకులు వస్తూనే ఉంటాయి. కానీ జ్ఞాని ఇవన్నీ వచ్చిపోయేవి. ఈవెన్ దిస్ విల్ పాస్ అవే అంటారు. ఇది కూడా వెళ్ళిపోతుంది అనే జ్ఞాన నిష్టలో అతను నిలబెడతాడు. ఏమన్నా చెయ్యాలంటే చేస్తాడు, చేయలేని చోట వాటిని నవ్వుతూ స్వీకరిస్తాడు. సమలోష్టాస్మ కాంచనః. మట్టి, రాయి, బంగారాలను సమానంగా చూస్తాడు. సమ అంటే సమానంగా, లోష్టం అంటే మట్టి ముద్ద, అస్మ అంటే రాయి, కాంచనం అంటే బంగారం. వీటన్నింటినీ సమానంగా చూస్తాడు.
అంటే బంగారం ఇవ్వాల్సిన చోట నేను సమానంగా చూస్తున్నానని తీసుకెళ్ళి మట్టి ఇవ్వడు, బంగారమే ఇస్తాడు. కానీ ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే ఒక దాని మీద విపరీతమైన రాగం, ఇంకొక దాని మీద విపరీతమైన ద్వేషం పెంచుకోడు. కొంతమందికి నడమంత్రపు సిరి తలకెక్కుతుంది. ఉన్నట్టుండి ఐశ్వర్యంలోకి వస్తే వారు ఎవరి వల్ల పైకొచ్చారో గుర్తు తెచ్చుకోరు. నేను కాబట్టి పైకొచ్చాను అనే అహంకారం వారికి పొడసూపుతుంది. ఎప్పుడో సుత్తి దెబ్బలు తినాల్సి ఉంటుంది, అది వేరే విషయం. కానీ ఆ నడమంత్రపు సిరితో కళ్ళు నెత్తికెక్కిన వాళ్ళు ఉంటారు. జ్ఞానికి అలాంటి సిరి ఏమీ ఉండదు. అతను సడన్గా జ్ఞానం పొందినా కూడా నేను కాబట్టి జ్ఞానం పొందాను అనుకోడు. అసలు జ్ఞానికి నేను జ్ఞాని అనే గర్వమే ఉండదు. మీకు ఉదాహరణ కోసం చెప్తున్నాను అంతే. లక్ష్మీదేవి చంచలంగా ఉంటుంది, వాళ్ళు ఉన్న చోట రేపు ఉండదు. అందువల్ల నాకు ఐశ్వర్యం వచ్చింది అని మురిసిపోడు, ఏదన్నా నష్టపోయినా బాధపడడు. కొంతమంది సత్సంగ్ మెంబర్స్ చెప్తూ ఉంటారు, వాళ్ళకి అనుకోకుండా ఆస్తి వచ్చినా ఉత్సాహంగా చెప్పరు, ఏదైనా అవస్థలైనా కూడా నవ్వుతూ చెప్తారు. అలాంటి పరిస్థితికి చేరుకుంటాడు జ్ఞాని. తుల్య ప్రియా ప్రియో ధీర. ప్రియ అప్రియ సంఘటనలు ఏదొచ్చినా కూడా తుల్య అంటే సమానంగా తీసుకుంటాడు అని. ప్రియ అంటే సుఖ సాధనం, అప్రియ అంటే దుఃఖ సాధనం. ఇంతకుముందు సుఖ దుఃఖాలకు చలించడు అని చూసాం. ఇప్పుడు ఆ సుఖ దుఃఖాలను తీసుకొచ్చే పరిస్థితులకు కూడా చలించడు అని దాని అర్థం. తర్వాత తుల్య నిందాత్మ సంస్తుతి. నింద అంటే ఎదుటివారి నుంచి వచ్చే విమర్శ, సంస్తుతి అంటే ఎదుటివారు కురిపించే ప్రశంసలు. రెండింటినీ సమానంగా తీసుకుంటాడు జ్ఞాని. మీరు కొత్తగా ఏ పని చేసినా కూడా అబ్బా చాలా బాగుంది అంటారు కొంతమంది, చిచిచి ఇదేమిటి అంటారు. ఒక చీర విషయమే తీసుకున్నా ఇదెక్కడి టేస్టు అని విమర్శించే వాళ్ళు ఉంటారు, చాలా బాగుంది అనేవారు ఉంటారు. జ్ఞాని రెండింటికి చెల్లించడు. ఒక మాట అంటే బాధపడడు, ఒక మెప్పుకి పొంగిపోడు, రెండింటిని సమానంగా తీసుకుంటాడు. జ్ఞాని ఏ పని చేయాలన్నా ముందు దాని గురించి లోతుగా ఆలోచిస్తాడు, అవసరమైతే ఎవరి సలహా అన్నా తీసుకుంటాడు. కానీ శాస్త్రంలోది కూడా చూస్తాడు. ముఖ్యంగా జ్ఞాని శాస్త్రం మీద ఆధారపడతాడు. ఇవన్నీ చూసి ఒక నిర్ణయానికి వస్తాడు. ఇంకా ఆ నిర్ణయం తీసుకున్నాక ఎదుటివారు మెచ్చుకుంటారా తిడతారా అని పట్టించుకోరు. ఎందుకంటే ఏది చేద్దామన్నా విమర్శించేవారు, వెనక్కి లాగేవారు ఉంటూనే ఉంటారు. ఉత్సాహం మీద నీళ్లు జల్లుతారు. ఇల్లు కొనాలనుకుంటే భయపెడతారు, ఇదిగో ఇళ్ళని పడగొట్టేస్తున్నారు అంటారు. ఇల్లు అమ్మాలనుకుంటే నిరుత్సాహపరుస్తారు, ఎవరు రారు, ఇప్పుడు ధరలు పడిపోయాయి విపరీతంగా అంటారు. పెళ్లి చేసుకుందాం అనుకుంటే అయ్యో ఆ వ్యక్తినా అయిపోయింది నీ పని, ఇంకా జీవితాంతం ఖైదే అని ఏడిపిస్తారు. సరే పెళ్లి చేసుకోవట్లేదు, సన్యాసం స్వీకరిస్తున్నాను అంటే ఇంకా జాలిగా చూస్తారు. సో ఎదుటివారి మాటకి మీరు విలువనివ్వడం మొదలెడితే మీ జీవితం మరి అతలాకుతలం అయిపోతుంది. అది జ్ఞానికి తెలుసు. అందువల్ల అవతలి వాళ్ళు స్తుతించినా నిందించినా కూడా అతను అతిగా స్పందించడు. ఎవరిని వదిలిపెట్టరు మనుషులు. రాముణ్ణి కృష్ణుణ్ణి కూడా విమర్శించారు, శంకరాచార్యుల వారిని విమర్శించారు. ఈ విమర్శల బారి నుంచి తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. అందువల్ల ఒక కవి చమత్కారంగా అన్నాడు, మన్నిందయా యది జనః పరితోషమేతి నన్వ ప్రయత్న సులభోయమనుగ్రహో మే శ్రేయోర్ధినస్తు పురుషాః పరతుష్టి హేతోః దుఃఖార్జితాన్యపి ధనాన్ని పరిత్యజంతి. నేను ఎదుటి వారికి ఆనందాన్ని కలగజేయాలి. ఇక్కడ నేను ఆనందాన్ని చాలా తేలిగ్గా ఇస్తున్నాను, నేనేం కష్టపడకుండానే వారిని ఆనందంలో ముంచెత్తుతున్నాను, పైసా ఖర్చు పెట్టడం లేదు. వాళ్ళు నన్ను నిందించడం వల్ల ఆనందం పొందుతున్నారు, నేను దాన్ని నవ్వుతూ స్వీకరిస్తున్నాను, నాకేం అభ్యంతరం లేదు అంటాడు. నిజంగా మనం అలా అనగలిగితే విమర్శించేవారు కూడా వెనక్కి తగ్గుతారు. అందువల్ల నిందాస్తుతులను కూడా సమానంగా తీసుకోవాలి. 25 మానవమానయో తుల్యః తుల్యో మిత్రారిపక్షయోః సర్వారంభ పరిత్యాగి గుణాతీత స ఉచ్యతే. ఎవరైతే మానవమానాలను సమానంగా తీసుకుంటాడో, ఎవరైతే శత్రువులను మిత్రులను కూడా సమానంగా చూస్తాడో, ఎవరైతే కర్మలను
పరిత్యజిస్తాడో అతన్ని గుణాతీతుడు అంటారు అని ఈ శ్లోకం అర్థం. ఈ మానవమానయో తుల్య అనేది మనం 12వ అధ్యాయంలో కూడా చూస్తాం. ఇదే పదం తథా మానవమానయోహో అని అక్కడ వస్తుంది. అలాగే తుల్యో మిత్రారి పక్షయోహో దాని 12వ అధ్యాయంలో లైను సమశత్రౌచ మిత్రేచ, శత్రువుని మిత్రుని సమానంగా చూస్తాడు. సర్వారంభ పరిత్యాగి ఇక్కడ ఉంటే అక్కడ కూడా సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియ అని చెప్పాడు. ఇక్కడ కూడా వచ్చే శ్లోకంలో భక్తి యోగేన అనే పదం వస్తుంది. సో అంత ముందు చెప్పిన అంశాలే మళ్ళీ కొత్త కోణంలోంచి చెప్తున్నాడు అంతే. సో ఈ శ్లోకంలో ఈ పదాలు మళ్ళీ ఒకసారి చూస్తే మానవమానయో తుల్య, మానవ అవమానాలను కూడా సమానంగా తీసుకుంటాడు జ్ఞాని అంటారు. మనం నిందాస్తుతికి మానవమానాలకు మధ్యనున్న భేదాన్ని అంత ముందు కూడా చూసాం. నిందాస్తుతి అంటే వాక్కు పరంగా చేస్తారు, మానవమానాలను కర్మపరంగా చేస్తారు. స్టేజ్ మీద మనని పిలుస్తారు, మనతో పాటు ఇంకా కొంతమందిని పిలుస్తారు, ఓ దండ తీసుకుని వస్తారు. అది మనకేమో అనుకుంటే పక్క వాళ్ళకి వేస్తారు, అది అవమానం. నీకు కాదు, నీకు వేయట్లేదు అని చెప్పడం నింద. ఆ విధంగా మాటల ద్వారా చేతల ద్వారా కొంతమంది హింసిస్తారు. కానీ జ్ఞాని ఈ మానవమానాలను రెండింటినీ సమానంగా తీసుకుంటాడు. తుల్యో మిత్రారి పక్షయోహో, మిత్రులను శత్రువులను కూడా సమానంగా చూస్తాడు. అదేంటి జ్ఞాని అంటున్నారు, అతనికి శత్రువులు కూడా ఉన్నారా అని ఆశ్చర్యంగా అడగకండి. అతనికి శత్రువులు ఉండరు, కానీ అతన్ని శత్రుభావంతో చూసేవారు ఉంటారు. అతన్ని ద్వేషిస్తారు కొంతమంది తీరి కూర్చుని. అలాంటి వారిని కూడా ఇతను ద్వేషించడు. వారి అవస్థ వాళ్లే పడతారు, వాళ్ళు అర్థం చేసుకోలేదు అంతే అనుకుంటారు. సర్వారంభ పరిత్యాగి, ఇదే వర్డ్ మనం 12వ అధ్యాయంలో కూడా చూసాము. దీని అర్థం బంధించే కర్మల నుంచి విముక్తి చెందుతాడు జ్ఞాని అంటున్నాడు. ఆరంభ అంటే బంధించే కర్మలు, పరిత్యాగి అంటే వాటి నుంచి విముక్తి పొందిన వ్యక్తి. బంధించే కర్మ ఏమిటి? ఏ కర్మ చేస్తే మనం పూర్ణత్వం పొందుతామని భావిస్తామో అది బంధించే కర్మ. ఆ కర్మ నుంచి మంచి ఫలితం ఆశిస్తాం కాబట్టి, ఆ ఫలితం రాకపోతే బాధపడతాం కాబట్టి అది బంధిస్తుంది. ఇందాకే చూసాం, జ్ఞాని పూర్ణత్వ భావన కోసం కర్మ చేయడు, పూర్ణత్వ భావనతో కర్మ చేస్తాడు. అంటే కర్మ చేస్తాడు కానీ ఆ కర్మ యొక్క ఫలాన్ని ఎలా వచ్చినా స్వీకరిస్తాడు. ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేస్తాడు, ఈశ్వర ప్రసాద బుద్ధితో ఫలాన్ని స్వీకరిస్తాడు అని కర్మయోగి గురించి చూస్తాం. జ్ఞాని అసలు కర్మ ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యడు, ఎందుకంటే అతను నేను చేస్తున్నాను అని అనుకోడు. అందువల్ల ఏదొచ్చినా కూడా తనకి కాదు, ఇదంతా అనాత్మకి వచ్చేది అని అర్థం చేసుకుంటాడు. కాబట్టి ఇతను చెల్లించడు, అతని పూర్ణత్వం చెక్కు చెదరదు. అనాత్మ స్థాయిలో కర్మలు నిరంతరం చేస్తూనే ఉండాలి, కానీ ఆత్మస్థాయిలో పూర్ణమద పూర్ణమిదం అనే జ్ఞానంలో నెలకొని ఉంటాడు. అహం పూర్ణ అస్మి, నేను కర్త కాదు, నేను భోక్త కాదు అనుకుంటాడు. అందువల్ల మన శరీరాలను మెరుగుపరుచుకునేందుకు చేసే కర్మ కూడా మనను బాధించకూడదు. నేను వాటిని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నాను, దానివల్ల నా పూర్ణత్వం చెక్కు చెదరదు అని అతను గుర్తుంచుకోవాలి. మన శరీరాలు ఏ స్థితిలో ఉన్నా కూడా నేను పూర్ణుణ్ణి, వాటిని మెరుగుపరుచుకోవడానికే ప్రయత్నిస్తున్నానని అర్థం చేసుకుంటే ఆ కర్మ కూడా మనని బాధించదు. పూర్వం 5 రోజుల టెస్ట్ మ్యాచ్లు 5 మ్యాచ్లు ఉండేవి. ఆ 5 మ్యాచ్ల్లో మొదటి 3 ఇండియా గెలిచేసింది అనుకోండి, తక్కిన 2 ఆడకపోయినా పర్వాలేదు, కానీ అవి కూడా ఆడతారు మన ఇండియా టీం. అది కూడా చాలా శ్రద్ధతో గెలవాలి అనే ఉద్దేశంతోనే ఆడతారు. కానీ అక్కడ టెన్షన్ ఉండదు, ఆల్రెడీ గెలిచేశారు, ఈ 2 మ్యాచ్ల్లో ఓడిపోయినా కూడా నష్టం లేదు. అలానే నిర్లక్ష్యంగా ఆడరు, చేసే పని శ్రద్ధగా చేస్తారు, ఫలితం గురించి టెన్షన్ పడరు. ఇక్కడ జ్ఞాని చేసేది అలా ఉంటుంది. అందువల్ల జీవితంలో గెలుపు ఓటములు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవేవి నన్ను ఏమీ చేయలేవు, నా పూర్ణత్వాన్ని పోగొట్టలేవు అని అర్థం చేసుకుంటాడు.
ఈ విధంగా జ్ఞానాతీతుని ఆచారానికి 2 చెప్పాడు కృష్ణ పరమాత్మ. అవి సమత్వం, బంధ విముక్తి. సమత్వం అంటే సుఖ దుఃఖాలను, తుల్య నిందా స్థితిని, ప్రియాప్రియ సన్నివేశాలను, శత్రువులను మిత్రులను అందరినీ సమానంగా చూస్తాడు. బంధ విముక్తి అంటే కర్మలు నేను చేస్తున్నాను అనుకోడు, కాబట్టి ఫలం గురించి బాధపడడు. అకర్త భోక్తగా అర్థం చేసుకుంటాడు అని దీని అర్థం. 26 మాంచయో వ్యభిచారేణ భక్తియోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. ఈ సాధన ఏమిటి? గుణాతీతుడిగా అయ్యాడు, బానే ఉంది. నేను కూడా అవ్వాలి అంటే ఏం చెయ్యాలి? పూజ్య స్వామీజీ ఫేక్ ఇట్ అండ్ మేక్ ఇట్ అంటారు. జ్ఞాని ఏ లక్షణాలైతే చూపిస్తున్నాడో ఆ లక్షణాలని మీరు ప్రయత్నపూర్వకంగా అలవర్చుకోండి. అది చేయగా మీకు అది అలవాటు అవుతుంది అంటారు. ఎందుకంటే హ్యాబిట్ ఇస్ సెకండ్ నేచర్ అంటారు. మీరు పదే పదే ఒక పని చేస్తుంటే అది మీ స్వభావంగా మారిపోతుంది. అందువల్ల జ్ఞాని లక్షణాలను మీరు అబ్జర్వ్ చేసి అవి పెంపొందించుకుంటే మీరు కూడా త్వరలో అలా మారుతారు. శంకరాచార్యుల వారు కూడా ఒకటే మాట అంటారు, మన సాధన ఏమిటి ఉండాలి అంటే జ్ఞాని లక్షణాలను అనుకరించడమే సాధన. సో ఇక్కడ అది చెప్పవచ్చు, కానీ గుణాతీతస్య సాధనం అంటే ఏ సాధన చెప్తున్నాడో కృష్ణ పరమాత్మ చూద్దాం. గుణాతీతంగా అవటానికి కావాల్సిన సాధన 26వ శ్లోకంలో వివరిస్తున్నాడు. నిజానికి అర్జునుడి ప్రశ్న అడగనవసరం లేదు. ఎందువల్ల అంటే కృష్ణ పరమాత్మే గుణాతీతంగా ఎదగడానికి కావాల్సిన సాధన 19-20లో వివరించాడు. మనం చూసాం. ఆ గుణాలు ఉన్నది అహంకారానికి, ఈ గుణాల వల్లనే ఈ శరీరం వచ్చింది, నేను ఈ శరీరం కాదు, నేను సాక్షి చైతన్యాన్ని అని తెలుసుకోవాలి అన్నాడు. ఫలం కూడా చెప్పేశాడు, పూర్ణత్వం పొందుతావు అన్నాడు. అందువల్ల జ్ఞానం పొందటమే మార్గం గుణాతీతంగా అవటానికి విత్ ఇన్ బ్రాకెట్స్. నిజంగా మనం అక్కడ ఫిజికల్గా చేసేది ఏమీ లేదు. క్రియాపదం వేదాంతంలో వాడలేము. ఇక్కడ అవటం అంటే మార్పు రావటం, పారాడైమ్ షిఫ్ట్ అంటాం వేదాంతంలో. బుద్ధిలో మార్పు రావాలి, శారీరకంగా మార్పు ఉండదు. అందువల్ల అర్జునుడు అడిగిన ప్రశ్నని మనం కొంచెం మార్చుకుందాం. అర్జునుడు ఈ 3 గుణాలను జ్ఞాని ఎలా అధిగమిస్తాడు అని అడిగాడు. కానీ గుణాతీతంగా ఎదగడానికి జ్ఞానం ఒక్కటే మార్గం అని అర్జునుడికి కూడా అర్థమైంది. అందువల్ల ఈ ప్రశ్నని ఈ విధంగా అడగాలి, ఈ 3 గుణాలను జ్ఞానంతో అధిగమించడానికి ఏ సాధన చేయాలి అంటే కృష్ణ పరమాత్మ జ్ఞానానికి సాధన భక్తి అంటున్నారు. 12వ అధ్యాయంలో కూడా మనం చూసాం, యో మద్భక్త సమే ప్రియ. సో ఇక్కడ కూడా భక్తి యోగేన సేవతే అంటున్నాడు. అంటే జ్ఞానం ద్వారా గుణాతీతునిగా ఎదగడానికి చేయాల్సిన సాధన భక్తి. ఇంకా చెప్పాలంటే భక్తి అంటే పూజ చేయటం మాత్రమే కాదు. భక్తి యోగంలో 12వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చాము. అందులో పదాలు ఆ స్థాయికి జ్ఞాని ఎదుగుతాడు అని చెప్పాడు. అంటే దాని ముందు ఏం చెప్పాడు? 5 దశల భక్తి గురించి చెప్పాడు. 2 స్థాయిల్లో కర్మయోగం, మరి 2 స్థాయిల్లో ఉపాసన యోగం చేసి జ్ఞానయోగానికి వస్తే జ్ఞానం పొందుతాడు అని చెప్పాడు. అది ఇక్కడ మనం గుర్తు తెచ్చుకోవాలి. సో అవ్యభిచారేణ అనన్య భక్తి ఉండాలి. పక్కకు పోని భక్తి అంటే చెక్కు చెదరని భక్తి అంటాం, అది ఉండాలి. అనన్య భక్తి ఎలా ఉండాలి అంటే మనం 7వ అధ్యాయంలో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. 4 రకాల భక్తులు ఉన్నారు అన్నాడు. ఆర్త భక్తి, అర్ధార్థి భక్తి, జిజ్ఞాసు భక్తి, ముముక్షు భక్తి. ఆర్త భక్తి, అర్ధార్థి భక్తులని ఒకటిగా కలపచ్చు. వాళ్ళు ఎస్ఓఎస్ భక్తి లేదా బిజినెస్ భక్తి. నాకు ఈ కోరిక తీర్చు, నీకు ఈ కొబ్బరికాయ కొడతాను అంటారు. జిజ్ఞాసు భక్తి అంటే ముముక్షుత్వం ఉంటుంది, జ్ఞానం పొందాలి అనే తపన ఉంటుంది. జ్ఞాని భక్తి అంటే ఇప్పుడు మనం చూస్తున్న గుణాతీతుడు. జ్ఞానం పొందితే భక్తి ఉండదు అనుకోవటం ఇంకొక అపోహ. జ్ఞానికి ఇంకా ఎక్కువ భక్తి ఉంటుంది. తనే భగవంతుడు అని అర్థం చేసుకుంటాడు కాబట్టి అతను ఎప్పుడూ భగవంతుడిలో నెలకొని ఉంటాడు. అక్కడ చెప్పిన జిజ్ఞాసు భక్తినే ఇక్కడ అవ్యభిచారి భక్తి అంటున్నాడు. అంటే ఈ భక్తిలో సాధకుడు భగవంతుణ్ణి, ఇంకా చెప్పాలంటే భగవంతుణ్ణి మాత్రమే
లక్ష్యంగా పెట్టుకోవాలి. అటువంటి భక్తితో కొలవాలి. సహ ఏతాన్ గుణాన్ సమతీత్య, అటువంటి భక్తుడు తప్పకుండా గుణాతీతునిగా అవుతాడు. సో ఇది సాధన చెప్తున్నాడు. సో అయిపోయిన జ్ఞాని గురించి కాదు. ఈ సాధన చెయ్యాలంటే ఏం చేయాలంటే అదే ఇంకా టార్గెట్గా ఉండాలి. ఒక లక్ష్యం పెట్టుకుంటే ఇంకా లక్ష్యం నుంచి పక్కకు పోకూడదు. మీరు కంప్యూటర్ ఇంజనీర్ అవ్వాలి అనుకుంటే యూ షుడ్ డ్రింక్ కంప్యూటర్స్, యూ షుడ్ స్లీప్ కంప్యూటర్స్, యూ షుడ్ టాక్ కంప్యూటర్స్ అంటుంటాం. అంటే ఇంకా ఏం ఆలోచించినా, ఏం చేసినా, ఏం నేర్చుకున్నా దాని గురించే ఉండాలి. అలాగే ఇక్కడ జ్ఞానం పొందాలి అంటే ఇంకా జ్ఞానానికి సంబంధించినవే చేయాలి. దాని మీద తీవ్ర ముముక్షుత్వం ఉండాలి. అలా ఉంటే తప్పకుండా గుణాతీతునిగా అవుతాడు. ఎందుకంటే అతను కర్మయోగంలో చెప్పిన 2 దశలు, ఉపాసనలో 2 దశలు దాటి ఆఖరి దశ అయిన జ్ఞానయోగానికి వస్తాడు. అంటే సకామ కర్మతో మొదలెట్టి నిష్కామ కర్మకి ఎదిగి ఏకరూప ఈశ్వర ధ్యానం చేసి, అనేక రూప ఈశ్వర ధ్యానం చేసి, జ్ఞానయోగ్యత ప్రాప్తి పొంది శ్రవణ మనన నిధిధ్యాసనల ద్వారా జ్ఞానం పొందాలి. అతను శ్రవణ మనన నిధిధ్యాసనలు చేయడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ 5 దశల స్థాయిని మర్చిపోకూడదు. బ్రహ్మభూయాయ కల్పతే, దాని ఫలం ఏంటి? ఎక్కడికక్కడ ఉపనిషత్తుల్లో కానీ భగవద్గీతలో కానీ జ్ఞానయోగం పొందితే కలిగే ఫలం ఏమిటి చెప్పుకుంటూ వస్తాయి. ఎందుకంటే ఆ ఫలం తెలిస్తే అన్నా జ్ఞానయోగం మీద ఆశ చూపిస్తారు అని. సో బ్రహ్మభూయాయ కల్పతే అంటే ఈ 5 దశలు దాటుకుంటూ వస్తే అతను బ్రహ్మతో ఐక్యం చెందడానికి అర్హుడవుతాడు. బ్రహ్మభూయ అంటే బ్రహ్మ భావన, బ్రహ్మ భావన అంటే బ్రహ్మ స్వరూపం, బ్రహ్మ స్వరూపం అంటే నిర్గుణ స్వరూపం, నిర్గుణ స్వరూపం అంటే గుణాతీతత్వం. ఎవరైతే ఈ 5 దశల భక్తి దాటుకుంటూ వస్తారో అతను గుణాతీతుడుగా ఎదుగుతాడు. సో 3వ ప్రశ్నకి జవాబు కూడా వచ్చేసింది. అది గుణాతీతుని సాధన అవ్యభిచార భక్తి. ఓసారి ఆ 3 ప్రశ్నలు వాటి జవాబులు ఒక్క మాటలో చూస్తే, గుణాతీత లింగం మన శరీరాలను సాక్షీభూతంగా చూడటం, గుణాతీతుని ఆచారం సమత్వం బంధ విముక్తి, గుణాతీతుని సాధన అవ్యభిచార భక్తి. ఇక్కడితో అయిపోయింది. 27వ శ్లోకంలో ఉపసంహారం చూస్తాము, అది కూడా చదువుదాం. బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్యావ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. 3 ప్రశ్నలకి జవాబులు కూడా చూసాం. ఈ శ్లోకంతో ముగింపు పలుకుతున్నాడు అని కూడా చూసాం. ఓ అర్జున, నువ్వు పొందాలనుకున్న బ్రహ్మ గుణాతీతుడు. ఆ గుణాతీతుడైన బ్రహ్మను నేనే అంటున్నాడు కృష్ణ పరమాత్మ. మనం ఇది కూడా చూసాం. కృష్ణ పరమాత్మ నేను 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 అని భగవద్గీతలో అనేక చోట్ల అంటాడు. ఆ నేను ఎవరో మనం సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. దానికి శంకరాచార్యుల వారి బోధ, మన స్వామీజీ బోధ చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అందువల్లనే శాస్త్రాన్ని గురువు ద్వారా నేర్చుకోవాలి అనేది. చాలామంది ఈ నేనుని కృష్ణ పరమాత్మగా తీసుకుని వైష్ణవ మతమే పాటించాలి, కృష్ణుణ్ణే పూజ చేయాలి, వేరే ఏ దేవుని పూజ చేసినా ఫలితం రాదు అని అర్థం చెప్తూ ఉంటారు. ఇక్కడ నేను అంటే గుణాతీతుడు. అలా ఎలా చెప్పగలరు అంటే శంకరాచార్యుల వారు వేదాలను ఆధారంగా చేసుకుని, ఉపనిషత్తులను ఆధారంగా చేసుకుని తన భాష్యం రాశారు. అదే కాకుండా ఇక్కడ మనం చూసినా కూడా పైన చూస్తే గుణాతీతుడు అన్నాడు, గుణాతీతుడు సాక్షి చైతన్య లక్షణం అన్నాడు. అప్పుడు మళ్ళీ కృష్ణ పరమాత్మ ఏకరూప ఈశ్వరుడు ఎలా అవుతాడు? సాక్షి చైతన్యం అంటే సర్వవ్యాపకంగా ఉన్న సాక్షి చైతన్యం, అహం బ్రహ్మస్మి జ్ఞానం కలగజేసేది. అలాంటప్పుడు ఏకరూప ఈశ్వరుడు కాదు, గుణాతీతుడైన నిర్గుణ బ్రహ్మ అని అర్థం చేసుకోవాలి. సో దేవకీనందనుడు కాదు, సాక్షాత్తు నిర్గుణ బ్రహ్మ యొక్క సవికార రూపం. శాస్త్రంలో సగుణ బ్రహ్మ నిర్గుణ బ్రహ్మ పక్క పక్కనే వస్తూ ఉంటాయి. విశ్వం విష్ణుం అని వస్తుంది. విష్ణుమూర్తి సహస్రనామాల్లో చూసినా, లలితా సహస్రనామాల్లో చూసినా సగుణ రూపం నిర్గుణ రూపం వర్ణనలు పక్క పక్కనే వస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా అదే చేస్తున్నాడు. నేను
నీకు సగుణాకారంలో కనిపిస్తున్న నిర్గుణ బ్రహ్మను అని అంటున్నాడు. ఆ నిర్గుణ బ్రహ్మ లక్షణాలు ఇక్కడ చెప్తున్నాడు. అహం హి బ్రహ్మణ ప్రతిష్ఠ, నేనే ఆ నిర్గుణ బ్రహ్మను, సగుణ బ్రహ్మగా కనిపిస్తున్న నిర్గుణ బ్రహ్మను. నిర్గుణ బ్రహ్మ లక్షణాలు ఏంటి? అసలు నిజానికి నిర్గుణ బ్రహ్మ అంటే ఏ గుణాలు లేవు, కానీ నిర్గుణ బ్రహ్మను అర్థం చేసుకోవడానికి మనం కొన్ని లక్షణాలను చెప్తాం, స్వరూపాన్ని వర్ణిస్తాం. ఏమిటది? అమృతస్య, అమృతం. అమృతం అంటే శాశ్వతం, సత్యం. త్రికాలేపి తిష్టతి అంటాం, 3 కాలాల్లోనూ ఉండేది. అవ్యయస్య, అవ్యయం అంటే నాశనం లేదు, అపక్షీయ రహితం. శరీరం అపక్షీయ సహితం అంటాం, ఇక్కడ అపక్షీయ రహితం అంటే శరీరానికి వచ్చే జరా వ్యాధులు లేవు. శాశ్వతస్య, శాశ్వతం, మార్పు లేదు, నాశనం లేదు, మార్పు లేదు. ఈ 3 పదాలను అంటే అమృతస్య, అవ్యయస్య, శాశ్వతస్య పదాలను కలిపితే వాటి అర్థం నిర్గుణ బ్రహ్మ షడ్వికార రహితం, అంటే కాలాతీతం, దేశకాల వస్తు పరిచ్ఛిన్న అతీతం అని వర్ణిస్తాం. ధర్మస్య, ఇక్కడ ధర్మం అంటే ధర్మం ద్వారా పొందే బ్రహ్మ, ధర్మం యొక్క లక్ష్యం. ధర్మం అంటే వేదాలు బోధించే బోధ, అందువల్ల ధర్మస్య అంటే వైదిక ధర్మ ప్రాపకస్య, వైదిక ధర్మాలను పాటించటం ద్వారా, శాస్త్ర అధ్యయనం ద్వారా పొందాల్సిన లక్ష్యం ఏమిటి? నిర్గుణ బ్రహ్మ. ఐకాంతికస్య సుఖస్య, ఈ నిర్గుణ బ్రహ్మాన్ని పొందితే కలిగేదేమిటి? ఆనందమే ఆనందం. ఎందువల్ల అంటే నిర్గుణ బ్రహ్మే ఆనంద స్వరూపం, దుఃఖ మిశ్రితత్వం కాని ఆనంద స్వరూపం. మనం కర్మలు చేసినప్పుడు 3 ఫలాలు వస్తాయి, వాటిలో 3 దోషాలు ఉంటాయి అని ఎన్నోసార్లు చూసాం. ఆ 3 దోషాల్లో ఒక దోషం దుఃఖ మిశ్రితత్వం. ఏ కర్మ చేసినా, మీరు ఏ ఫలం పొందినా కూడా అది దుఃఖంతో కూడి ఉంటుంది. అది పొందటానికి చాలా అవస్థ పడతారు, పొందాక అది నిలబెట్టుకోవడానికి చాలా అవస్థ పడతారు, ఒకవేళ అది పోతే ఇంకా బాధ. కాబట్టి అడుగు అడుగునా దుఃఖం వెన్నంటే ఉంటుంది. కానీ నిర్గుణ బ్రహ్మ స్వరూపం ఆనంద స్వరూపం, సచ్చిత్ ఆనంద బ్రహ్మ అని చెప్తూ ఉంటాం. సో మార్పు లేని ఆనంద స్వరూపమైన బ్రహ్మను నేను, అటువంటి నన్ను నువ్వు పొందగలవు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అది ఎలా పొందగలడు? 12వ అధ్యాయం ప్రకారం చెప్పాలంటే అక్కడ భక్తి యోగంలో చెప్పిన 5 దశలు దాటుకుంటూ రావాలి. ఇక్కడ ఈ అధ్యాయం పరంగా చెప్పాలంటే త్రైగుణ్య అహంకారం నుంచి గుణాతీతమైన నిర్గుణ బ్రహ్మ వైపు తిరగాలి. సో దీనితో 3 గుణాలైన సత్వ రజస్ తమో గుణాల వివరణ అయింది, వాటికి అతీతంగా ఎదిగే మార్గ విశ్లేషణ కూడా అయింది. ఈ అధ్యాయాన్ని గుణత్రయం గురించి వివరిస్తుంది కాబట్టి గుణత్రయ విభాగ యోగము అన్నారు. మనం గుణత్రయ గుణాతీత విభాగ యోగం అని కూడా అనుకుంటున్నాము. సో ఈ అధ్యాయం గుణత్రయం నుంచి గుణాతీతంగా ఎలా ఎదగాలో వివరించింది. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగ యోగో నామ 14వ హరి ఓం తత్సత్. ఇది శ్రీమద్ భగవద్గీతయందు ఉపనిషత్తులయందు బ్రహ్మ విద్యయందు యోగ శాస్త్రమునందు శ్రీకృష్ణార్జున సంవాదమునందు గుణత్రయ విభాగ యోగము అనే 14వ అధ్యాయం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.